మీరు చేసేటువంటి నృత్యాన్ని ప్రేరని అని మీరు పెట్టేసుకున్నారు ఇంకా రాజ్ కుమార్ గారికి ఇంటి పేరు లేకుండా. ప్రధాని గారు అయిన మాటలకెళ్ళి రాజ్ కుమార్ అనే పేరు రావడం, అసలు ఆ వీడియో చూస్తుంటే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. पेरिनी राजकुमार के नाम से जानने लगे हैं। पेरिनी नाट्यम भगवान शिव को समर्पित एक नृत्य है। సో మీరు శివుని వేషం వేస్తూ ఉంటారు, అసలు సాక్షాత్ శివుని చూసినట్టుగానే అనిపిస్తుంది. ఫస్ట్ వేసిన డ్యాన్స్ ఏంటి, పాట ఏమైనా గుర్తుందా మీకు ఫోక్లో? ఫోక్లో రావే వయ్యారి రాసగుమ్మడి ఈ రాళ్ళుగా ఈ పిట్టల దొరని సరి జోడి. సో తరతరాలు ఉండిపోయేలాగా ఏదైనా గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. అంటే మీరు ఎలా అనుకుంటారు దాన్ని? మొన్న సీఎం గారు పిలిచినప్పుడు కూడా మేము ఒక మాట చెప్పడం జరిగింది. అదొక్క పరిస్థితి అడగలేనని చెప్పేసి సూసైడ్ దాకా వెళ్ళారా? వాస్తవం. సో అంటే ఇప్పటి వరకు మీకు చాలా అంటే ఐ మీన్ దేశాలకు వెళ్ళే ఉంటారు. సో ఎక్కడెక్కడికి వెళ్ళారు? సో మీకు ఎలాంటి అంటే రిసీవింగ్ ఎలా ఉంటుంది వాళ్ళతో చాలా వెళ్ళినప్పుడు? అంటే ప్రధాని గారు మాట్లాడిన తర్వాత చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు జరిగినాయి. అంటే నేను బ్యాంకాక్, థాయిలాండ్, ఇట్లా మలేషియా అనేది సహజంగానే అక్కడే 5 years వర్క్ చేశాను కాబట్టి ఓకే. సో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాము. అమెరికా ఆహ్వానం అనేది చాలా గొప్ప విషయం. ఇక్కడ ఒకరిని గుర్తు చేసుకోవాలి. ఎట్లా అంటే నా కోరిక, వేరే దేశాలకు ఆపర్చునిటీ వస్తున్నాయి జాబ్ చేయడానికి, కానీ నేను వెళ్ళను అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను. అమెరికాకు వస్తే జాబ్ చేయడానికి వెళ్దాం అనుకున్నాను, కానీ నేను ఇక్కడ చేసిన వర్క్కి నాకు వచ్చిన అంటే గుర్తింపుకి ఇక నేను ఏ దేశం వెళ్ళను. ఏ దేశం వెళ్ళినా కానీ పర్ఫార్మెన్స్ చేసి నా కల్చర్ని ప్రమోట్ చేసుకొని రావడమే అనుకున్నాను. సో అమెరికా విషయం అనేది తప్పనిసరిగా ఒక మంచి పర్సన్ గురించి చెప్పాలి మీకు, భిక్షు నాయక్ గారు. వినే ఉంటారు, మా ఇంటి దగ్గరే ఉంటారు. సో ఆయన మామ అని పిలుస్తాను ముద్దుగా. మా బాబాయ్ గారే పరిచయం చేశారు. మళ్ళీ ఇక్కడ చూడండి ఎంత మంగ్లీ గారిని కూడా ఆయననే పరిచయం చేశారు. చాలా మందిని పరిచయం చేశారు. మామ నాకు అమెరికా పోవాలి, నువ్వు ఎప్పుడు పోతుంటావు కదా, అమెరికా పోవాలి, నేను ఒక్కసారైనా రావాలి మామ అంటే ఆయన గురువు గారని పిలుచుకుంటారు. అమరేందర్ రెడ్డి గారు అక్కడ అప్పుడు అమరేంద్ర రెడ్డి రమణి గారు అని చెప్పేసి వారు ప్రెసిడెంట్ అనమాట అక్కడ టాస్క్ అనే వ్యవస్థకి కాలిఫోర్నియాలో. వెంటనే భిక్షుమామ గారు ఏం చేశారంటే, సార్ ఇట్లా మన గురుగారని పిలుస్తారు మంచిగా ప్రేమగా, ఇట్లా పేరుని రాజ్ కుమార్ అని ఉన్నారు సార్, ఇట్లా ప్రధాని గారు మాట్లాడారు, నా లింక్స్ అన్ని పంపించేశారు. భిక్షు గారు మీరు మంచి ఆర్టిస్ట్ గురించి చెప్తున్నారు, తీసుకురండి, ఒకటే మాటలు అయిపోయిందండి. సో అసలు నాకు అది ఒక కళలాగా, ఇప్పటికీ ఒక కళలాగా ఉంటుంది. చాలా మంచిగా మన తెలుగు వారు సహజంగా ఇక్కడ మన భారతదేశంలోనే గొప్పగా ఉంటాం అనుకుంటాం, కానీ కాదు. ఇదివరకు ప్రపంచ దేశాల్లో ఎలా ఉండేవారో తెలుగువారు, దానికి విభిన్నంగా ఇప్పుడు అక్కడ ఉన్నారు. మనం అంత గొప్పగా చేసుకోలేమండి కొన్ని కార్యక్రమాలు, కానీ వాళ్ళు చేస్తారండి. ట్రెడిషన్ ఎంత గొప్పగా ఫాలో అవుతున్నారు. వాళ్ళు మాట్లాడతారు సనాతన ధర్మం గురించి. సో అమెరికాలో నేను వెళ్ళి అంటే ప్రదర్శన ఇచ్చాను, చాలా పెద్ద స్టేజ్, ఇది టాప్ 5 వరల్డ్లో టాప్ 5 అంటే ఆస్కార్ అవార్డు, నోబెల్ అవార్డ్స్ ఇచ్చే స్టేజ్ మీద చేశాను. ఓ సూపర్. అది నాకు ఈ జన్మలో ఒకటి ప్రధాని, ఒకటి ఆ స్టేజ్, మరవలేనిది, మర్చిపోలేనటువంటి అనుభూతి అన్నట్టు. ఇంకా వాస్తవం అండి. సో మంచి బెస్ట్ కాంప్లిమెంట్ ఏమొచ్చింది ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ఈ 100,000 ప్రదర్శనల్లో? ఒక్కటే, ఎవరైనా నన్ను శివుడుగానే ఫీల్ అవుతాను. అంటే అది మేబీ నేను ట్రాన్స్లోకి వెళ్ళిపోతాను ఎప్పుడైతే ఆ మ్యూజిక్ స్టార్ట్ అవుతుందో. నేను తెలియదు కదా, మేము ఇప్పుడు ఒక మ్యూజిక్ ప్లే చేస్తాం, మీరు దానికి తగ్గట్టుగా కొన్ని భావాలైనా ఇవ్వండి, తెలియాలి కదా జనాలకు కూడా, మీరు మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో ప్రేరణి రాజ్ కుమార్ గారు అంటే ఇలాంటి జస్ట్ ముఖ కలయికలు ఉంటాయి కదా మీరు, సో అవి అయినా పేరుని అనగానే ఫస్ట్ అంగ ప్రత్యంగ ఉపంగాలు అంటే తాండవం, మొదటగా మనకు తాండవమే ఎస్టాబ్లిష్ అయిందండి వాస్తవానికి. తాండవంగా ఏంటంటే అభినయము ప్రతి శరీర పాటలు, ప్రతి పాటలో కనిపించేలాగా ఉండేది. అలా డిజైన్ చేశారు నటరాజ రామకృష్ణ గారు. దాని తర్వాత ఇప్పుడు గురు కళాకృష్ణ గారు చాలా అద్భుతంగా లాస్యాన్ని జోడించి అభినయం, అంటే ముఖంలో కూడా మనం అభినయం చేయించవచ్చు అని చెప్పేసి, సో దాని కొలాబరేషన్లో ఇప్పుడు పేరుని నాట్యంగా వెళ్తాం. ఇదివరకు మనం పేరుని తాండవం పిలిచేవారు, సో ఇప్పుడు పేరుని నాట్యం అంటే యూనిక్గా అందరికీ ఉపయోగపడేలాగా ఉండాలని చెప్పేసి చాలా అద్భుతంగా తీసుకెళ్తున్నారు.
సో శివుని తాండవం అంటే కోపం వచ్చినప్పుడు ఇక అసలు ఆయన రౌద్రం అదే. అంటే అది తట్టుకోవడం అనేది చాలా ఆనాడు కష్టం. వాస్తవం అండి, ఎందుకంటే ఆనాడు యుద్ధ వీరులకి, కాకతీయుల కాలం టైంలో యుద్ధ వీరులకు ప్రేరణ, అంటే వాళ్ళకు ఒక మోటివేషన్. ఈ పేరుని నా తాండవాన్ని చూస్తే వాళ్ళలో ఒక ఉత్తేజం అలా వచ్చి ఆ ఫీల్ తోటి హర హర మహాదేవ అనే ఆ శబ్దాన్ని పలుకుతూ వాళ్ళు యుద్ధానికి వెళ్ళి మంచి జయించి వచ్చేవారని చెప్పేసి మనకు హిస్టరీ అలా చెప్తుంది. సో ఈనాడు నేను ఇదే పేరుని గురించి ఏమంటానంటే, విద్యార్థులకు, యువకులకు, ప్రతి ఒక్కరికి ఈ పేరుని ప్రేరణగా నిలుస్తుందని నేను చెప్తానండి. సో అంటే జనరల్గా ఇప్పుడున్నటువంటి పిల్లలందరూ చాలా వరకు ఫోన్కి అడాక్ట్ అయిపోతారు, టీవీ చూస్తూ ఉంటారు. కొంతమంది అంటే చదువు మీదనే ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఇలాంటి కళలు అనేది పక్కన పెడుతూ ఉంటారు. సో చూసే వాళ్ళకి మీరేం చెప్తారు ప్రేక్షకులకి? నేను 100% ఒక్క మాట అయితే చెప్పగలుగుతానండి దీంట్లో. మన సంస్కృతి ఎంత అద్భుతమైన జ్ఞానాన్ని దాచిపెట్టిందంటే, టచ్ చేస్తే చాలు, చదవాల్సిన అవసరం కూడా లేదు. దాన్ని టచ్ చేస్తే తెలియకుండానే మనకు నేర్పించేస్తుంటుంది. అది ఓన్లీ హయ్యర్ అంటే స్టడీస్ చేసే వాళ్ళకంటే, కాస్ట్ గురించి ఇక్కడ ఏం కాదు. లైక్ ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళకి నేను ఒకసారి టీచ్ చేయడానికి వెళ్ళానండి. సో వాళ్ళ ప్యాటర్న్ చూస్తే ఏంటంటే, తప్పనిసరి మన కల్చర్లో ఏదో ఒకటి మ్యూజిక్ని కానీ, డ్యాన్స్ని కానీ, ఏదైనా ఇన్స్ట్రుమెంటల్ని కానీ, యోగాని కానీ, మెడిటేషన్ ఇలాంటి ఏదో ఒకటి వాళ్ళు నేర్చుకోవాలన్న తపన నేర్చుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే స్ట్రెస్ బూస్ట్ అనమాట, అంటే స్ట్రెస్ని రిలీఫ్ చేయగలిగేది. మన కల్చర్లో అద్భుతమైన టాలెంట్, కళ అనేదే ఒక టాలెంట్ అనేది. కళని మనం కన్వే చేస్తే ఒక నైపుణ్యతమైనది కళ. సో మరి ఇలాంటి వాటిని మనం ఎందుకు నేర్చుకోవట్లేవు? ఎందుకు ఐఏఎస్ ఐపీఎస్లే వాళ్ళు ఎందుకు నేర్చుకుంటున్నారు? అగ్ర కులాల వాళ్ళు ఎందుకు నేర్చుకుంటున్నారు? అందరూ నేర్చుకోవాలి కదా. ఇప్పుడు వేరే దేశాల్లో నేను రీసెర్చ్ చేసింది ఏంటంటే, వేరే దేశాల్లో వారి వారి కళలు ఏమైతే ఉన్నాయో అవి ఎడ్యుకేషన్లో ఉన్నాయి. బ్యాలెట్ డ్యాన్స్ అంటారు, స్టెప్ డ్యాన్స్ అంటారు, ఇంకేదో డిఫరెంట్ అవన్నీ వాళ్ళ ఎడ్యుకేషన్లో ఉన్నాయి. వాళ్ళ స్టూడెంట్స్ అంటే వాళ్ళు ఎట్లా ఉంటారంటే, మెంటలీ వెరీ స్ట్రాంగ్, ఫిజికలీ వెరీ స్ట్రాంగ్, బికాస్ ఆఫ్ ఓన్లీ దే ఆర్ కల్చర్. అరే అద్భుతమైన కల్చర్ మన దగ్గర ఉంది, ఇంకా అద్భుతమైనది. సైన్స్ అయినా కావచ్చు, ఏదైనా స్ట్రక్చర్ పరంగా, లిటరేచర్ పరంగా అన్ని అద్భుతాలు ఉన్నాయి. పిల్లలకి తెలియాల్సింది మన సంస్కృతి, అది అలవాటు చేయాలి. అది చిన్నప్పటి నుంచే వాళ్ళకు నేను ఇంకా ప్రయత్నం చేస్తుంది ఏంటంటే, ఎడ్యుకేషన్లో వాళ్ళ ఎడ్యుకేషన్ నుంచి కంపల్సరీ సంగీతాన్ని, నృత్యాన్ని, ఇన్స్ట్రుమెంటల్ థింగ్స్ని కావచ్చు, యోగాని, మెడిటేషన్ని, వీటన్నిటిని అడాప్టేషన్ చేయాలి. అసలు నృత్యంలో ఎన్ని రకాలు ఉంటాయి రాజ్ కుమార్ గారు? నృత్యంలో వాస్తవానికి మనకు డిఫరెంట్ నృత్యాలు ఉంటాయి. అంటే శాస్త్రీయంగా చెప్పుకోవాలంటే కొన్ని ఆమోదం పొందినవి ఉన్నాయి, కొన్ని ఆమోదం పొందనే ఉన్నాయి. సో అవి శాస్త్రీయం. ఇక్కడ జానపద నృత్యం అంటాము, బంజారా నృత్యం అంటాము, గిరిజన నృత్యాలు అంటాము, ఇటు శాస్త్రీయ నృత్యాలు, 4 ఇట్లా అన్ని రకాలుగా లలిత కళలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో నృత్యం అనేది ప్రతిదీ మీరు రోజు చేసే పనులలో కూడా నృత్యం ఉంటుంది, కానీ మనం దాన్ని ఐడెంటిఫై చేయలేం. ప్రతి మనిషి నృత్యం చేస్తాడు. నాట్య ప్రపంచంలోనే బతుకుతున్నాం మనం, నటన ప్రపంచంలోనే బతుకుతున్నాం. అందుకనే నేను ఒక అకాడమీని కూడా అలానే పెట్టుకున్నాను, అంటే పిఆర్కి నాట్య ప్రపంచం అని. సో ఇక్కడ చూడండి, అంటే రకరకాల నృత్యాలు ఉన్నాయి మనకి. జానపదం ఉంది, గిరిజన నృత్యం ఉంది, ఇటు శాస్త్రీయం ఉంది. సో మనం దేంట్లోకి వెళ్ళినా కానీ మనకు టాలెంట్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. మేధాశక్తి అంటే పిల్లల్లో షార్ప్నెస్, బ్రెయిన్ని షార్ప్నెస్ చేస్తుందండి, చాలా యాక్టివ్గా. కొంతమంది లేజీగా ఉంటారు, మరి వాళ్ళకి ఇలాంటివి కనుక టచ్ చేస్తే చాలా ఉత్తేజపరంగా, చాలా యాక్టివ్గా ప్రతి ఒక్క సెల్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. ప్రపంచ దేశాల్లో ఉన్న పెద్ద పెద్ద యూనివర్సిటీస్ రీసెర్చ్ చేసేది ఏంటంటే, డ్యాన్స్ చేస్తే ఈ పిల్లగాడు ఎలా ఉంటాడు, డ్యాన్స్ చేయని పిల్లగాడు ఎలా ఉంటాడు. అంటే నేను పేపర్కి వచ్చినాయి కానీ, గూగుల్లో రీసెర్చ్ చేసినాయి కానీ, ఇవన్నీ సెర్చ్ చేస్తూ ఉంటే నాకు దొరికిన ఎవిడెన్స్ అంటే ఏంటంటే ఇవే. క్రియేటివిటీ, మన కల్చర్కి టచ్ అయిన వాళ్ళు ఎవరైనా సరే క్రియేటివిటీతో బయట బతకగలుగుతారు వాళ్ళు ఈజీగా. స్కిల్స్, H2O అంటే వాటర్కి ఒక ఫార్ములా ఉంటుంది, H2O అండి. ఎందుకు అదే ఫార్ములాను పట్టుకొని ఇంకా ఎలాడుతూ ఉన్నాం మనం? అంటే దేన్నైనా ఆనాడు మరి మనం టెంపుల్స్ ఇప్పటికీ బలంగా ఉన్నాయి. 1000 సంవత్సరాల టెంపుల్ అంటాం, 2000 సంవత్సరాల టెంపుల్ అంటాం, 1500 సంవత్సరాలు అంటాం. మనం ఇప్పుడు కట్టే ఇల్లు సరిగ్గా చూస్తే 50 ఏళ్ళు కూడా ఉండదు. మరి టెక్నాలజీ ఎక్కడుంది?
మరి అప్పుడున్న సంస్కృతిలో ఉన్న టెక్నాలజీ ఎంత గొప్పది. మరి అప్పుడు ఇలా అంటే దేవుడు కనిపించేవాడు, ఇలా అంటే దేవుడు మాయమైపోయేవాడు. పుష్పక విమానాలు మరి వాళ్ళు ఎటువంటి అంటే లిక్విడ్ని వాడి ఉంటారు. ఇప్పుడు ఫ్లైట్ ఎగురుతుంది, దానికి వాడే లిక్విడ్ ఏంటి? మరి అదే అప్పుడు పుష్పక విమానం అని వాడేవారు. మరి దానికి వాడేది ఏంటి? మన ప్రకృతిలో ఉన్న ఆకులు అండి. ఆకులు, వాటి నుంచి వచ్చే రసాయనాలు ఎంత గొప్పయో. అంటే మొన్న కరోనా వచ్చిన తర్వాత ఇంకా అసలు మన కల్చర్ గురించి చాలా గొప్పగా యోగాని కావచ్చు, డ్యాన్స్ని కావచ్చు, యాక్టివ్గా ఉండాలి ఎప్పుడు కూడా అని చెప్పేసి కరోనా కూడా చాలా ఒక పెద్ద లెసన్ నేర్పించిపోయింది దేశానికి, ప్రపంచానికి కూడా. నమస్కారం ఒక సంస్కారం, చేతులు కలపడం మన సంస్కృతి కాదంటాము. అది ఎంత గొప్పది అంటే చూడండి. అంటే టచ్ చేస్తే కరోనా వస్తుంది, మరి ఏం చేయాలి? సంస్కారం, నమస్తే పెట్టాలి. అంటే తెలియకుండానే మనం నేర్చుకుంటాం. మన పూర్వీకులు అంటే లిఖిత పూర్వకంగా రాసి ఉండొచ్చు. నలంద గ్రంథాలయమో సంథింగ్ ఏదో, అంటే నాకు అంత గుర్తుగా లేదు. బ్రిటిష్ వారు లేకపోతే మన ముస్లిం వారు ఆ గ్రంథాలయం తగలబెడితే దాదాపు ఎన్నో రోజుల పాటు అది తగలబడుతూనే ఉంది. అలా అన్ని గ్రంథాలు మనకి నాశనమైంది. సో మీరు ఇప్పుడు దాదాపుగా ఎంతమందికి టీచింగ్ చేశారు? స్టూడెంట్స్ టీచింగ్ చేసి ఉంటానండి. అంటే నేను అంటే అఫ్జల్ పాషా గారి దగ్గర చిన్నప్పుడు ఎప్పుడైతే జాయిన్ అయ్యానో విత్ 1 yearలో నేను చెప్పడం స్టార్ట్ చేశాను బీటెక్ వాళ్ళకి. వెరీ వెరీ ఫాస్ట్ ఇన్ లెర్నింగ్. సో మీ బెస్ట్ అంటే స్టూడెంట్ ఎవరు? బెస్ట్ స్టూడెంట్ అంటే అప్పుడు అంటే ఇప్పుడు మారుతూ ఉంటారు కదండి. కానీ మారినా కూడా ఎవరో ఒకరు చాలా వరకు గుర్తుండిపోయే వ్యక్తి ఉంటారు కదా. అంటే నిజంగా గురు శిష్యుల బంధం అనేది చాలా గొప్ప విషయం. నేను ఈనాటికి కూడా అంటే నేను నేర్చుకున్న తత్వం అలాంటిది. మేబీ ఆ తత్వమే, ఆ గుణమే నన్ను ఈరోజు ఈ మంచి స్థాయికి నిలబెట్టిందని నేను నమ్ముతాను. తత్వం ఏంటంటే గురువులు ఎక్కడ కనిపించినా, పెద్దవారు ఎక్కడ కనిపించినా వారి కాళ్ళకు నమస్కారం చేయడం. లక్షల మంది అలా నిలబడి ఉన్నా కానీ దాంట్లో గురువు గారు ఉన్నారంటే ఇమీడియట్లీ వారి పాదాలపైనే నా చూపు వెళ్తుంది, కానీ వేరే దగ్గర ఎక్కడికి వెళ్తాం, కాళ్ళకు దండం పెడతాం, ఆ తర్వాత ఏమైనా మాట్లాడతాం, గురుగారు నమస్కారం చేస్తాం, అంతే. సూపర్. ఇప్పుడు ఆ తత్వం నేను చూడగలిగేదంటే నిజంగా అది ఇక్కడ ఉండాలి, ఏదో పైన మాట్లాడడం అనేది కాదు. సో నిజంగా చెప్పాలంటే ఇక్కడి నుంచే రావాలి. ఎవరి గురించి అంటే ఇప్పుడు మంచి మంచి శిష్యులు ఉన్నారు నా దగ్గర, చాలామంది ఉన్నారు. సో దాంట్లో ద బెస్ట్ పీపుల్ కూడా ఉన్నారు. బట్ ఇక్కడ టచ్ అయ్యే ఒక శిష్యుడు అయితే ఎవరో ఒకరిని మనం ఎంచుకుంటాం. నిమ్మాది జానీ, అబ్బాయి ఎస్సీ. అంటే నేను ఎప్పుడు కులాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు నేను అతన్ని కూడా ఎప్పుడు అడగలేదు. చాలా రోజుల తర్వాత తెలిసింది అబ్బాయి ఎస్సీ అని ఏదో సందర్భంలో. అయినా ఐ డోంట్ కేర్. తను ఎంత కఠినమైన టైమింగ్ని ఎంచుకొని ఎర్లీ మార్నింగ్ ధర్మపురం నుంచి సూర్యాపేటకి వచ్చేవాడు. దాదాపు ఒక 12-13 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడి నుంచి వచ్చి నేర్చుకునేవాడండి. సూపర్. సో నా 101 రోజుల్లో నేను వేరే దేశం నుంచి వచ్చిన అబ్బాయి డ్యాన్స్ ఫీల్డ్ నుంచి సుతారి పనికి వెళ్ళిపోయాడు పాపం. సో నాకు బాగా తెలిసిన అబ్బాయి తనే. సో జానీ ఏంటి సంగతి నాన్న, ఏం చేస్తున్నావు అంటే, గురుగారు నేను ఇట్లా సుతారి పని చేసుకుంటున్నా, వ్యవస్థ నిలబడలేని వ్యవస్థ, ఇప్పుడు నేను కష్టం, నా ఫ్యామిలీని పోషించుకోవాలంటే నేను పనికి వెళ్ళాలని చెప్పేసి సుతారి మేస్త్రికి పనిచేస్తాను. మరి నాతో పాటు వస్తావా, మళ్ళీ నిన్ను తయారు చేసుకుంటా, నేను చూసుకుంటా అని చెప్పానండి. 101 రోజుల పాటు నాతో పాటు నిమ్మాది జానీ నా శిష్యుడు, నాకు టేక్ కేర్ చేస్తూ, నాకు మంచి చెడు అన్నీ అందిస్తూ, నా ప్రాణమిత్రుడు రవి కట్ల, తను చనిపోయాడు ఇప్పుడు, సూసైడ్ చేసుకుని పాపం. సో అబ్బాయికి ఏంటంటే, నేను మలేషియా నుంచి వచ్చినప్పుడు 5 లక్షలు పెట్టి కెమెరా, తను కెమెరామ్యాన్, మంచి కెమెరామ్యాన్, మగధీర, మర్యాద రామన్న అలాంటి సినిమాలకు సెంథిల్ గారి దగ్గర అసిస్టెంట్గా చేసేవారు. విశ్వ వారి గురువు, యాక్చువల్లీ విశ్వ గారు కూడా సెంథిల్ గారి శిష్యుడే అనమాట. సో అక్కడనే మగధీర మేకింగ్ కెమెరామ్యాన్గా పనిచేశాడు ఈ అబ్బాయి. ఓకే. సో సూసైడ్ చేసుకొని చనిపోయారు. సో ఆ అబ్బాయి మా శిష్యుడు జానీ, వారు అండ్ డ్రైవర్, అట్లా మాతో 4 వెళ్ళిపోయేవాళ్ళం అంతే. సో ఆ అబ్బాయిని ఎప్పుడు మర్చిపోలేను నేను. ఎవరు? నిమ్మాది జానీ, నా ప్రాణమిత్రుడు రవికట్ల. సో నిజం చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి కాలంలో ఎవరైనా చూసుకున్నా కూడా అసలు కళ అనేది మర్చిపోవడం జరుగుతుంది. కళాకారులకు కూడా ఒక వాల్యూ ఇవ్వడం అనేది పక్కన పెట్టేశారు. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత సో ఈరోజు మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామంటే, మీ దగ్గర నుండి ఇంకా అంచెలంచెలుగా అంటే మీకు స్టూడెంట్స్ రావాలి, సో మీరు ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఎందుకంటే మీరు ఒక సూసైడ్ అటెంప్ట్ చేసి ఒక జీవితాన్ని వదిలేసుకొని సో మళ్ళీ ఇప్పుడు ఒక మంచి
ప్రశంసలు పొందారు, అభినందన పొందారు, చాలా హ్యాపీగా ఉన్నారు. సో థ్యాంక్ యూ. సో రియల్లీ వన్స్ అగైన్ మళ్ళీ మీకు కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్ గారు. లావణ్య గారికి ధన్యవాదాలు అండ్ సోషల్ పోస్ట్ టీవీకి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఇలా సోషల్ మీడియాలో తీసుకొచ్చి ఇంత అద్భుతంగా మమ్మల్ని పరిచయం చేస్తున్నందుకు, మీ ఛానల్ ఇంకా గొప్పగా పేరు పొందాలని, అందరిలో రీచ్ అవ్వాలని, మారుమూల గ్రామాల్లో కూడా వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. చూశారు కదా రాజ్ కుమార్ గారు. సో ఎందుకంటే అందరూ కళను మర్చిపోతున్నారు. సో కళని గుర్తు చేసుకుంటూ, సో ప్రాచీన కాలం నుండి ఎంతో అభివృద్ధి చెందినటువంటి నృత్యాలను మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ బృందానికి మీరు ఎప్పుడు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.